డిసెంబర్ 2025లో భారతదేశ మొత్తం జీఎస్టీ వసూళ్లు మునుపటి సంవత్సరంతో పోలిస్తే 6.1% పెరిగి 1.74 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం డిసెంబర్ 2025లో మొత్తం జీఎస్టీ వసూళ్లు 1.74 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ప్రధాన పన్నుకోత తర్వాత దేశీయ అమ్మకాల నుండి వచ్చే ఆదాయం నెమ్మదిగా పెరిగింది. డిసెంబర్ 2024లో మొత్తం జీఎస్టీ వసూళ్లు 1.64 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. డిసెంబర్ 2025లో దేశీయ లావాదేవీల నుండి మొత్తం ఆదాయం 1.2% పెరిగి 1.22 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉండగా, దిగుమతి చేసుకున్న వస్తువుల నుండి వచ్చే ఆదాయం 18.7% పెరిగి 51,977 కోట్లకు చేరుకుంది. డిసెంబర్లో రీఫండ్లు 31% పెరిగి 28,980 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. రీఫండ్లకు సర్దుబాటు చేసిన తర్వాత నికర జీఎస్టీ ఆదాయం 1.45 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఇది సంవత్సరానికి 2.2% పెరుగుదల. సెస్ వసూళ్లు గత నెలలో 4,238 కోట్ల రూపాయలకు తగ్గాయి. ఇది డిసెంబర్ 2024లో 12,003 కోట్ల రూపాయలుగా ఉంది. సెప్టెంబర్ 22, 2025 నుండి అమల్లోకి వచ్చేలా దాదాపు 375 వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గించబడ్డాయి. దీనివల్ల వస్తువులు చౌకగా మారాయి. అంతేకాకుండా పొగాకు, సంబంధిత ఉత్పత్తులపై మాత్రమే భారీ సెస్ విధించబడుతుంది. అయితే గతంలో ఇది విలాసవంతమైన, లాభాపేక్ష లేని వస్తువులపై విధించబడింది. జీఎస్టీ రేట్ల తగ్గింపు ఆదాయ సేకరణపై ప్రభావం చూపింది. నవంబర్లో జీఎస్టీ రేటు తగ్గింపు దేశంపై సానుకూల ప్రభావాన్ని చూపింది. నవంబర్లో మొత్తం జీఎస్టీ వసూళ్లు 0.7% పెరిగి 1.70 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. నవంబర్లో మొత్తం జీఎస్టీ వసూళ్లు 1.69 లక్షల కోట్లు. ఇది ఈ సంవత్సరం పెరుగుదలను చూపుతోంది. గత సంవత్సరంతో పోలిస్తే నవంబర్లో దేశం మొత్తం సేకరణ పెరగడమే కాకుండా ప్రధాన రాష్ట్రాల్లో సేకరణలో కూడా పెరుగుదల ఉంది. హర్యానా సేకరణ 17%, కేరళ 8%, అస్సాం 18% పెరిగింది. గుజరాత్, తమిళనాడు సేకరణ వరుసగా 1-2% పెరిగింది. రాజస్థాన్ కూడా 6% పెరిగింది.